72,000 కదా దొంగతనం చేసింది అని చెప్పి వ్యాఖ్యల్ని ఒక హిందూగా మీరు ఎలా మాట్లాడతారు అసలు? ఒక హిందూగా నేను ఖండిస్తున్నానండి. అది చిన్న దొంగతనం పెద్ద దొంగతనం అని ఏంటండి? దొంగే, దొంగతనమే. 5 రూపాయలు దొంగతనం చేసినా 5 లక్షలు దొంగతనం చేసినా దొంగతనమే కదా. దొంగ అనాలి. అలాంటిది నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి చిన్న దొంగతనమే కదా, 5 లెక్కలో ఏముంది అంటే దాన్ని ఏమనుకోవాలండి? హిందూ దేవుళ్ళని వాళ్ళని హిందువుల్ని హేళన చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. అది మాకు చాలా బాధగా ఉంది. ఆ మాటలకి దొంగతనం చేసిన ఆయన మాట్లాడుతున్నాడు, క్షమించండి ప్లీజ్ అండి అని దండం పెడుతున్నాడు. తప్పు చేశాను అని, తప్పు చేయలేదు అని నువ్వు వెనకాల బాజాలు జరుస్తుంటే 32 కేసులు పెట్టుకుని నువ్వే దొంగవయ్యుండి దొంగ అంటే నిన్ను నువ్వు చూసుకోకుండా ఆయన కూడా చేయలేదని కవర్ చేసుకొస్తున్నావు. తప్పు చేశాడు ఆయన అరెస్ట్ అయ్యింది అని నువ్వు అన్నావు అనుకో, కనీసం గౌరవం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీలో గానీ లేదా చర్చ్ లో గానీ ఇలా దొంగతనాలు జరిగి ఉంటే జగన్మోహన్ ఇలాగే సైలెంట్ గా ఉండి అది చిన్న కేసే కదా వదిలేయండి అని చెప్పి ఏమైనా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి? అలా మాట్లాడండి. ఎందుకు మాట్లాడతాడండి అలాగూ? హిందువులు అంటే ఆయనకి చాలా తేలిక భావం ఫస్ట్ నుంచి కూడా. అందుకే కదండి మరి తిరుపతిని ఆ విధంగా నాశనం చేసింది, ఆ ప్రసాదాన్ని నాశనం చేసింది, ఎక్కడికక్కడ అంతా తొక్కేసుకుంటా వచ్చాడు కదా. ఆయన వల్ల మనకి ఇంకా చెడ్డ పేరు వచ్చింది తప్పించి ఇంకోటి లేదండి. హిందువునని చెప్పి నీళ్ళల్లో 3 సార్లు మునిగి జనాలను మోసం చేసి బొట్లు పెట్టించుకుని నాటకాలు ఆడి ఓట్లు వేసుకుని గెలిచి ఆంధ్రాని నడి రోడ్డు మీద నుంచోబెట్టాడు దివాళ తీసి. అంటే ఏదైతే లడ్డూ వ్యవహారం కూడా చంద్రబాబు వచ్చాక జరిగింది. మా ప్రభుత్వంలో 18 లారీలు కూడా వెనక్కి పంపించేసాము, చంద్రబాబు ఏ రోజన్నా ఒక లారీని వెనక్కి పంపించాడా అని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు నీ రాజ్యంలో జరిగితే చంద్రబాబు గారికి ఏంటి సంబంధం? ఎంతసేపు ఆయన మీద పడి ఆడవటం తప్పించి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయాలి? అసలు మైండ్ ఉందా లేదా నీకు? నువ్వు వెళ్ళాలి ముందు లోనకి. మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు వెళ్ళిపోతే ఆయననే వాడు వెళ్ళిపోతే ఈ అరాచకాలు కూడా ఉండవు. ఎక్కడికక్కడ అరాచకాలు చేసుకుంటూ పోతుంటేవి, అన్ని చేస్తుంటేవి, మళ్ళానేమో వాళ్ళ మీద పడి ఏడుస్తాను. వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే దానికి అడ్డం పడుతున్నావు. కంపెనీలు వాళ్ళు ఆలోచిస్తారు నీ గోర ఏమో ఏంటో ఈడు ఇలా చేస్తున్నాడు, రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటోనని. మేమందరం అదే భయపడుతున్నాం. ఈ గోల ఏంట్రా బాబు? కనీసం ఇంకో 2 సార్లైనా ఆయన ఉంటే సిబిఎన్ గారు రాష్ట్రాన్ని ఒక దారికి తీసుకొస్తారు. ఏదైతే దొంగతనం చేసిన రవి కూడా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం, ఏడవటం, నా భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియట్లేదు, నేను తప్పు చేశాను క్షమించనని చెప్పి క్షమాపక్ష కోరటం. అందులో కూడా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నేను దొంగతనం చేశాను, కానీ వైసీపీ వాళ్ళు నా దగ్గర నుంచి రాజకీయ లబ్ధి కోసం కొన్ని డబ్బులు కూడా తీసుకున్నారు, నా ఆస్తులు కూడా కొన్ని జప్తు చేసుకున్నారు, ఏదో చేశారని చెప్పి ఆయన మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి అది వాస్తవం. ఆయన ఉద్యోగస్తులను ఎప్పుడు బలి చేస్తా ఉంటాడు. ఆయన ద్వారా నువ్వు ఎన్ని లక్షల కోట్లు కాజేసావో అది ఆయన బయటకు చెబితే ఎక్కడ చంపేస్తారో అని చెప్పడానికి కూడా భయం. ఈ రోజు బయటికి రాలేక లోనికి వెళ్ళలేక తప్పు చేశాడు కాబట్టి ఏడుస్తున్నాడు. ఈ రోజు పరకామని దొంగతనం చిన్నదంటాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాలు సీఎం గా చేసావు అంటే నీకు దాంట్లో ఏమి అనుభవం ఉందో నాకైతే తెలియదు. కానీ నీకు హిందూ దేవాలయాల మీద అనుభవం లేదా? లేకపోతే నీకు అంటే నీ ఆలోచన ఇది ఏమన్నా ప్రాబ్లం ఉందా? మన హిందూ దేవస్థానాల మీద ఏమన్నా నీకు ఖర్చుపూర్వకంగా ఏమైనా ఉందా? అంటే నీకు పరకామని అనేది నీకు అంత సులకనైపోయిందా? నువ్వు 7 కొండల స్వామిని పెట్టుకున్నావు, నీ పతనానికి నువ్వు నాంది పలుకుతున్నావు. $9 75,000 తక్కువ. అసలు దేనికి నువ్వు అసలు అంత సులకనగా చూస్తున్నావు? ముందు వాళ్ళని కాదు, జోరీ చేసిన వాళ్ళు కాదు, ముందు నిన్ను నువ్వుతే మరి ఎందుకు ఆలోచిస్తున్నారో గవర్నమెంట్ మాకైతే తెలియట్లేదు. కానీ సీఎం 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేసావో మాకే సిగ్గుచేటుగా ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి అనేది ఛాన్స్ ఇచ్చావా? తెలియకిచ్చాము. ఇక రెండోసారి కానీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్రం భవిష్యత్తు మా అని నేను చెప్పేసి జనాలందరూ కూడా నీ మొఖాన్ని తుప్పని ఎందుకు రప్పాడియటానిక జనాన్ని? జనాలు నువ్వు మా నీ నాయకులు మాట్లాడేది ఉర్దూల కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని ఇంకో దొంగ సపోర్ట్ చేయడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. నీకు ఎన్నో చేసినోడివి, నీకు ఇది చిన్నగానే అనిపిస్తుంది. ఏదైనా సరే వెంకటేశ్వర జోలికి వెళ్తే మీ నాన్నగారు ఏమయ్యాడు? నువ్వు వాళ్ళని దొంగతనం చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు. ఆఖరికి నువ్వేమవుతావు కూడా తెలియదు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు, నీకు అయిపోయింది. ఇంకా నీకు ఇంకో ఛాన్స్ లేదు. అసలు నీకు దేవుడి వాల్యూ నీకేమన్నా తెలుసా? నీకు ఊరికో ప్యాలెస్ కట్టుకోవడం తెలుసు నీకు, లేదా బెంగళూరులో వెళ్ళి కూర్చోవడం తెలుసు. నీకు అంత మించి ఏం తెలియదు. 14 కోట్లు ఆల్రెడీ మేము రికవరీ చేసాము అది మాట్లాడుతున్నాడు. నీ బొంద రికవరీ చేసావు, ఇంకా ఎన్ని రికవరీ అయ్యి ప్రూఫ్లు చూపించి మాట్లాడు. అంటే ఇప్పుడు లోక్ అదాలత్లో
ఆల్రెడీ కేసులు కొట్టేయటం అసలు కరెక్ట్ అంటారా? అది కరెక్ట్ కాదు. మీ ఇష్టానుసారం మీరు కొట్టేస్తే ఎలా అయిపోద్ది? అవ్వదు. అది అన్ని అందరికి జనాలందరికీ తెలుసు, పెచ్చోళ్ళు ఏం కాదు. అందుకని నీకు 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు దమ్ము ధైర్యం ఉన్నవాడు అయితే రా, అసెంబ్లీకి రా, నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు. నువ్వు ఒక్కసారి వచ్చి ఏదో నామకే వస్తే అని రావడం కాదు. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు అసెంబ్లీలో. మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అది ఇది మాట్లాడుతున్నారు. పగటికల్లా కనబాకయ్యా, ఎందుకయ్యా పగటికల్లా కంటావు? నువ్వేమని అడిగావు ప్రజల్ని? ఒక్క ఛాన్స్ అన్నావు, ఒక్క ఛాన్సే ఇచ్చారు నీకు, చాలు. ఇంకా నీకు ఒక్క ఛాన్స్ తో నువ్వేంటో తెలిసిపోయింది ప్రజలకి. నీకు ఇంకా అవకాశం లేదు, నీకు రెస్పెక్ట్ అనేది లేదు. నువ్వు పాదయాత్ర చెయ్యి, మోకాళ్ళ యాత్ర చెయ్యి, నువ్వెన్ని చేసినా వేస్ట్. జనాల్లో నువ్వేంటో తెలిసిపోయింది. నువ్వు జనాలకి చెయ్యాల్సింది పోయి నువ్వు రివెంజ్ తెచ్చుకునేలాగా అయ్యావు గానీ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. నువ్వు అంతసేపు నీ వైపు ఆలోచిస్తావు. నువ్వేంటో నీ ఇదేంటో అందరికి తెలుసు. నువ్వు ముందు పెద్దోళ్ళ సలహాలు తీసుకుని ఎలాగుండాలో అది నేర్చుకో. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసలు 11 సీట్లు ఓడిచ్చినా నీకు సిగ్గు శరం లేదు. ప్రజలు ఎంత నిర్ణయం తీసుకున్నారో నువ్వు ఆలోచించు. నేనేదో సీట్లు గెలిచిపోయానని విర్రవీగావు, సిద్ధం అన్ని విర్రవీగావు. అసలు అయినా నువ్వు ఏంటో మరి నువ్వేం చేస్తున్నావో, నీ పార్టీ మనుషులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్తారు ప్రతి వాళ్ళు? తిరుపతి దేవస్థానంలో మనం దేవుడికి దండం పెట్టుకుని ఆయనకి సహాయం చేస్తావు. అందులో కూడా నువ్వు దోసుకుని తింటావా? నీకేమి తక్కువ ఆస్తులు ఉన్నాయని నువ్వు దోసుకున్న వాళ్ళని దండించడానికి వెళ్తున్నావా? నువ్వు కూడా దోసుకుందామని వెళ్తున్నావా? 72,000 చేస్తే అది తప్పు కాదా? రూపాయి చేసినా తప్పేగా. తప్పని నీకు తెలియట్లేదా? అసలు నువ్వు అసలు ఏం మడిసివో ఏంటో అర్థం కాదు. ప్రజలు ఇంత మెజారిటీతో నిన్ను గెలిపిస్తే నువ్వు చేసిన దుర్మార్గం పనులు ఇలాంటివి ఉన్నాయి. దేవస్థానంలో ఆ రోజు నెయ్యి అట్టాగే దేవుడికి ప్రసాదం పెట్టే దాంట్లో కూడా నువ్వు దోసుకు తిన్నావు. అలాంటిది అసలు ఏంటి? ఆ రోజు అక్రమంగా నెయ్యి వేసి ఆ కొవ్వులు నెయ్యి వేసేవు, అది పాపం చేసావు. అది దేవుడు మెచ్చుతాడా నిన్ను? ఏ మాట మెచ్చడు నిన్ను. ప్రతి విషయం నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు న్యాయం చేయటం కాదు, అన్యాయం చేసే మాటలు చెప్తున్నావు. నీ మాట ఎవ్వరు నమ్మరు. క్రిస్టియానిటీలో జగన్మోహన్ రెడ్డి ఇలా జరిగితే తప్పు, చిన్న కేసు అని చెప్పి పక్కదో పడతాడు. చర్చిలో కానీ జరిగితే, చర్చిలో జరిగితే ఎందుకంటాడు? అది మా చర్చి, మా దేవుడు, మా నాయకుడు అంటాడు. దేవుడు అందరికీ న్యాయమే, నీకు ఒక్కడికే దేవుడు కాదు. చర్చి వాళ్ళు ఎవరన్నా వస్తే నా బిడ్డలు అంటాడు. చర్చి వాళ్ళే ఒక్కళ్ళ బిడ్డలు కాదు. అందరిని చూసేది ఎప్పుడు? నువ్వు ప్రజలు నిన్ను ఎన్నుకున్నప్పుడు ప్రజల్ని అందరినీ న్యాయం చెయ్యాలి. చర్చి ఒక్కటే న్యాయము, చర్చి వాళ్ళే న్యాయము అని అంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చిన్న దొంగతనమే దాన్ని ఎంత రాధాంతం చేస్తారు అది ఇదని మాట్లాడటంపై మీరేమంటారు? అంటే ఈయన చాలా పెద్ద దొంగ కాబట్టి ఆ స్వామివారి పరకమండలో జరిగింది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎందుకంటే లక్షల కోట్లు దొంగతనం చేశాడు. ఈ 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు కాబట్టి ఈయన పెద్ద విషయం కాదు. అంటే దొంగతనం అనేది ఈయనకి వెనతో పెట్టిన విద్య లాంటిది కాబట్టి సరే ఎందుకు ఇంత రాద్దాంతో టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, ఈ కుటుంబ ప్రభుత్వం అంతా పరకమని పడింది, అది చాలా చిన్నది కదా, అదేం పెద్ద విషయం అన్నట్టుగా ఆయన కనిపిస్తుంది. కానీ స్వామివారి ఏదైతే ఆయనకు వచ్చిన విరాళాలు అవ్వచ్చు లేదా ఏమైనా అవి చాలా పవిత్రంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక భక్తుడు విరాళంగా ఇచ్చేది తను చాలా అంటే స్వామివారి మీద భక్తితో ఆయన అదంటే దాన్ని చాలా నిష్ఠ నిబద్ధతతో ఉండి చేస్తూ ఉంటారు. కానీ దాన్ని వీళ్ళు ఇలాగా దొంగతనం చేయటం లేదా దాన్ని సమర్థించుకోవటం, దాన్ని మన సెటిల్మెంట్లకు వెళ్ళటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళకి అసలు ఆధ్యాత్మిక మీద కానీ దేని మీద కూడా గౌరవం లేదు ముందు. అంటే అదొక దొంగతనం డబ్బు దాని కింద చూస్తున్నారు తప్పితే ఒక భక్తుల యొక్క మనోభావం కింద చూడలేదు. కాబట్టి ఆయనకి చిన్న దొంగతనంలా అనిపించదు. ఏదో ఇంట్లో ఒక చిన్న నగ తీసినట్టు లేదా ఒక ఇది తీసినట్టు అనుకుంటున్నారు తప్పితే అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో స్వామివారి పుణ్యక్షేత్రంలో స్వామివారి సమక్షంలో స్వామివారికి అర్పించిన ఏదైతే ఉన్నాయో అవి దొంగతనం జరగడం అనేది చాలా పెద్ద విషయం, చాలా చాలా పెద్ద విషయం. దాన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న దొంగతనంగా తీసంటే అసలు అతని మైండ్ సెట్ ఎలా ఉంది, అతని ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఈయన ఏదైనా సరే ఇలాగే ఆలోచిస్తాడు. చాలా సింపుల్గా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఏదో వెయ్యి రాబందులు తిన్న ఏదో అన్నట్టు దానికి తగ్గట్టుగా ఆయన అన్ని తినేసి ఉన్నాడు కాబట్టి ఇది అసలు పెద్ద అతనికి లెక్కే కాదు. అసలు మనం అనుకోవసరం లేదు అతని గురించి. అదే అన్నా నేను, అందుకే అతనికి లెక్క లక్షల కోట్లు తిన్నవాడికి డబ్బు కింద చూస్తాడు తప్పితే అదొక భక్తుల యొక్క మనోభావాల కింద ఎందుకు చూస్తాడండి? చూడ్డ కదా. సనాతన ధర్మం ఇవన్నీ లేకపోతే ఒక భక్తుల యొక్క మనోభావం, మన హిందూ ధర్మం ఇవన్నీ ఆలోచించే వాళ్ళకైతే
అదే ఆలోచన వస్తుంది. 72,000 కాదు, ఒక భక్తుడి మనోభావం అని చెప్పనేది ఆలోచన వస్తుంది. కానీ 1,00,000 కోట్లు తిన్నవాడికి ఇది అసలు డబ్బు కింద లెక్క వస్తుంది. ముఖ్య ఆయన ఆధీనంలో ఉన్న పరిస్థితి, అలానే ఒక భక్తుడి మనోభావం పరిస్థితి అవన్నీ లెక్క చేయట్లా. అంటే బొమ్మ కరుణాకర్ అయితే మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఏంటంటే నాకేం సంబంధం లేదు, అసలు మీరు జరగలేదు అది ఇదని మాట్లాడుతున్నారు. అప్పుడు ఉన్నది ఈవోగా చైర్మన్గా ఆయన ధర్మారెడ్డి వీళ్ళు అంటే అసలు ఏం తెలియదని మాట్లాడటంపై మీరు తెలుసని ఎలా మాట్లాడతారు? తెలియదనే మాట్లాడతారు. తెలియదని మాట్లాడటమే వాళ్ళ యొక్క లక్షణం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేసినా సరే, ఎంత ఏదో పని చేసినా అసలు మేము ఏమీ కాదు, మేము చాలా శుద్ధపోసలు లాంటి వాళ్ళం, మాకు అసలు ఏమీ సంబంధం లేదు, ఈ కుటుంబ ప్రభుత్వమే మా మీద నిందలేస్తుందని చెప్తారు తప్పితే ఎక్కడ కూడా మేము అది చేసాం. మాకు ఒక పాప భీతి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక స్వామివారి సన్నిధిలో జరిగే ఏదైనా సరే, ఎవరైనా సరే ఒక తప్పు చేస్తే ఒక ఫీలింగ్ పాపభీతి అనేది ఉంటుంది. ఆ పాపభీతి కూడా లేకుండా బతుకుతున్నారు అంటే ఆ స్వామివారే చూసుకుంటారు. అక్కడే తెలుస్తుంది వాళ్ళు ఎంత అంటే ఈ విలువ స్వామివారికి ఎంత విలువ ఇస్తారో, ఈ ధర్మాలకి, హిందూ ధర్మానికి వీటికి ఎంత విలువ ఇస్తారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇంకా దీని గురించి ఆయన ఎలా ఉన్నాడో ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ అలాగే ఉన్నారు. పరకామణి కేసులో 100,000 కోట్లు లెక్క దొంగతనాల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇది వాళ్ళ దృష్టిలో చిన్న దొంగతనమే. 100ల మీద 1000 మీద కోట్ల మీద చేసిన వాళ్ళకి ఇది చిన్నదే కదండి. కానీ అది దొంగతనం అంటే దొంగతనమే కదా, చిన్నదా పెద్దదా అన్నది కాదు. మరి ఆయన సమర్థించుకుంటాడు, సమర్థించుకోక ఏం చేస్తాడు? వాళ్ళ మనిషి కదా, సమర్థించుకోపోతే ఎట్లాగా? అది మాకు కుదరదు. దొంగ అంటే దొంగే, అది పావులైనా 10 పైసలైనా దొంగ అంటే దొంగే మా లెక్క. మేము గుళ్ళు దేవస్థానానికి ఎందుకు వెళ్తున్నాం? మేమేదో పిల్లల భవిష్యత్తు బాగుండాలనో, మా జీవితాలు బాగాలనో, ఆరోగ్యాలు బాగాలనో, ఇంకోటో ఫ్యామిలీ పరంగా దేవుడికి మొక్కుకుంటాం. మొక్కుకొని గుడికి వెళ్ళి మా మొక్కులు దేవుడికి సమర్పించుకుంటాం. వాటిని దొంగతనం చేయడం అసహ్యంగా మా మనోభావాలు దెబ్బతినవా? జగన్మోహన్ రెడ్డి $9 కదా, 72,000 కదా అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఎన్ని డాలర్లు అనేది కాదండి, అక్కడ దొంగతనం చేశాడా లేదా అనేది మాకు ముఖ్యం. అంతవరకే. $9, 72 రూపాయలు, 50 రూపాయలు అన్నది కాదు నాకు. దొంగతనం జరిగిందా లేదా, అతను వెనకేసుకొస్తున్నావా లేదా? సపోర్ట్ చేయడం బుద్ధి లేకుండా బుద్ధులు అవడం చేసే పనేనా అది? ఆ జగన్మోహన్ రెడ్డి బుద్ధే ఉంటే ఈ కింద ఉన్న పిల్లలందరూ ఎందుకు చేస్తారు దొంగతనాలు? నువ్వు ఉన్నావుగా, నేనేది చేసినా సమర్థించుకోవడానికి, మమ్మల్ని వెనకేసుకోవడానికి. నువ్వు పెద్ద వృక్షం, నీ వెనకాల పిల్ల మొక్కలు మేము బతికేస్తాం, దొంగతనం చేసావు, ఇంకోటి చేసావు అని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని నువ్వు మళ్ళీ సమర్థించుకుంటా వస్తున్నావు బుద్ధి జ్ఞానం లేకుండా. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము 14 కోట్లు రికవరీ చేసాం అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? 14 కోట్లు రికవరీ చేశారా అంటే 1000 కోట్లు దొబ్బేసి 14 కోట్లు రికవరీ చేస్తే సరిపోద్దా? చేసిన దగ్గర చేసాడు, మంచి చేసింది నువ్వు 5 పైసలు చేస్తే 10 రూపాయలు చెప్పుకుంటున్నావు. 10 రూపాయలు చేసింది దాన్ని వెనకేసుకొస్తున్నావు. మంచికి సపోర్ట్ చేయాలి ఎప్పుడు, ఎవరైనా సరే. చెడుకు కూడా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, అది మాకు నచ్చట్లేదు అసలు. ముందు ఇప్పుడు దొంగతనం చేసినాడు నువ్వు వెనకేసుకొస్తున్నావు, అనుకుంటా జనాలు. ఆయనకి చిప్పు తప్పిందండి, ఏం మాట్లాడాలో ఆయనకే తెలియదు. ఎందుకంటే 11 సీట్లే ఉన్నది, ప్రతిపక్షంలో కూడా లేడు, ఆయనకు ఉద్యోగం సద్యోగం లేదు, పని పాటు లేదు, తింటున్నాడు. అంతకుముందు దోసుకున్నాయన్ని కూర్చుని ఏం మాట్లాడాలి, ఏదో మాట్లాడుతున్నాడు. మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.